అన్నిటికంటే ముఖ్యంగా పోలీసుల పాత్ర. పోలీసులు ఎందుకు ఇన్ని సంవత్సరాలుగా పదే పదే రిపోర్ట్స్ పెట్టినా కానీ నాకు లైఫ్ థ్రెట్ ఉందని ఆ రిపోర్ట్స్ని తొక్కిపెట్టారు? ఎందుకు కంటిన్యూస్గా అతను వెంటాడి వేధించారు? అక్కడే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ క్లియర్గా కనిపిస్తుంది. ఈ క్రిమినల్ నెట్వర్క్లో పోలీసుల పాత్ర ఉంది అని, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని. జగదీష్ ఇక్కడి నుంచి బయలుదేరిన దగ్గర నుంచి ఉన్న సీసీటీవీ ఫుటేజ్ మొత్తం చూపించి ఏం జరిగిందో, మీ ఎంక్వైరీ రిపోర్ట్ ఏంటో బయటకు చెప్పండి. ఎవరి ఒత్తిడితో ఆ రిపోర్ట్స్ అన్నీ తొక్కిపెట్టి పోలీస్ డిపార్ట్మెంట్ అతన్ని హెరాస్ చేసింది? జైన్ కమ్యూనిటీ అతన్ని హెరాస్ చేస్తుంటే వాళ్ళకి తోడుగా పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు ఉంది? ఎవరి ఆర్డర్స్ తోటి ఉంది? దీని గురించి మాకు కంప్లీట్ ఎంక్వైరీ జరగాలి. జగదీష్ ప్రాణం పోవడానికి ముఖ్యమైన కారణం మీ డిపార్ట్మెంటే. మీ డిపార్ట్మెంట్ చేయాల్సిన పని చేయలేదు కాబట్టే నా తమ్ముడు ప్రాణం పోయింది ఈరోజు. మీ డిపార్ట్మెంట్ సరిగ్గా ఉండనడితే జైన్ మతస్థులు మొత్తం కలిసిన మా తమ్ముడు ప్రాణం తీయగలిగేవాళ్ళు కాదు. మీరు అమ్ముడు పోయారు కాబట్టే ఈరోజు జైన్లు మా తమ్ముడు ప్రాణం తీయగలిగారు, జగదీష్ ప్రాణం తీయగలిగారు. ఇప్పుడు